ఈ వీడియోలో మనం విల్ అనే హెల్పింగ్ వెర్బ్‌ని ఉపయోగించి వాట్‌తో డబ్ల్యూహెచ్ క్వెషన్స్‌ని ఎలా అడగాలి అనే దాని గురించి తెలుసుకుందాము. దీని యొక్క యూసేజ్ ఏ విధంగా ఉంటుందంటే, భవిష్యత్తులో ఏమి పనులు లేదా ఏమి విషయములు జరుగుతాయి అని ప్రశ్నలు అడగటానికి విల్ అనే హెల్పింగ్ వెర్బ్ సహాయంతో వాట్‌తో డబ్ల్యూహెచ్ క్వెషన్స్‌ని అడగొచ్చు. దీని యొక్క ఫార్ములా ఏ విధంగా ఉంటుందంటే, వాట్ ప్లస్ విల్ ప్లస్ సబ్జెక్ట్ ప్లస్ వెర్బ్ 1 ప్లస్ అదర్ వర్డ్స్ ఆర్ ఎక్స్ట్రా వర్డ్స్. ఈ విధంగా దీని యొక్క ఫార్ములా ఉంటుంది. వాట్ ఇది ఒక డబ్ల్యూహెచ్ క్వశ్చన్ వర్డ్ ప్లస్ విల్ అంటే ఇది ఒక హెల్పింగ్ వెర్బ్ అంటే సహాయక క్రియ ప్లస్ సబ్జెక్టు ప్రొనౌన్స్గా యూ, దే, హీ, షీ, ఇట్ లు వస్తాయి. ప్లస్ వెర్బ్ 1ని బేస్ ఫామ్ ఆఫ్ ద వెర్బ్ మరియు ప్రెజెంట్ టెన్స్ ఆఫ్ ద వెర్బ్ అంటాము. దీని యొక్క ఫామ్ ఏ విధంగా ఉంటుందంటే, ఆస్క్ అడుగుట, డూ చేయుట, ఈట్ తినుట, సే చెప్పుట. ఈ విధంగా వెర్బ్ 1 యొక్క ఫామ్ ఉంటుంది. కొన్ని సెంటెన్సెస్ని ఎగ్జాంపుల్స్గా చేద్దాము. వాట్ విల్ యూ డూ ఆఫ్టర్ క్లాస్? క్లాస్ అయిన తర్వాత ఏం చేస్తావు? వాట్ విల్ యూ కుక్ ఫర్ డిన్నర్? డిన్నర్కి ఏమి వండుతావు? వాట్ విల్ యూ బికమ్? నీవు ఏమి అవుతావు? ఇలాంటివి మరికొన్ని సెంటెన్సెస్ ఎగ్జాంపుల్స్గా ప్రాక్టీస్ చేసినట్లయితే ఈజీగా ఈ టైప్ ఆఫ్ సెంటెన్సెస్ని ఎలా రాయాలి, ఎలా అడగాలి అనే దాని గురించి పూర్తిగా తెలుసుకోగలుగుతారు. ఈ సెంటెన్సెస్ ఈ క్వశ్చన్స్ అడిగేటప్పుడు కొన్ని కీవర్డ్స్ని ఉపయోగిస్తాము. ఆ కీవర్డ్స్ ఏంటంటే నెక్స్ట్ వీక్, నెక్స్ట్ మంత్, నెక్స్ట్ ఇయర్, లేటర్, టుమారో, ఆఫ్టర్ మొదలైనవి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.